హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల యొక్క మొబైల్ నంబర్ మరియు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు, గూగుల్ నుంచే తీసుకున్నాం. ఇది కూడా ఈ లిస్ట్ కూడా మీకు గూగుల్లోనే ఉంటుంది, నేను ఎవరికి ఫోన్ చేయలేదు, గూగుల్ నుంచే వస్తుంది అన్నమాట. సో మనము ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఇటీవలే మనకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మొబైల్ నెంబర్ చూస్తే చాలా బాధాకరంగా ఇబ్బందికరంగా అనిపించింది నాకు చూస్తే. అంటే ఒక గొప్ప స్థాయికి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ వాళ్ళకు రాజకీయాల గురించి తెలుస్తాయి. అంటే ఎవరు ఏ ఫీల్డ్లో ఉంటే వాళ్ళకు ఆ ఫీల్డ్ గురించి, డాక్టర్ ఫీల్డ్, యాక్టర్ ఫీల్డ్, లాయర్ ఫీల్డ్. అయితే ఈ నంబర్ల గురించి అంత పట్టించుకోరు, ఏముందిలే అని. కానీ ఒక్క నంబరే కదా, ఒక్క ఓటే కదా. ఆ ఒక్క ఓటు 2 ఓట్లు 30 ఓట్లలో ఓడిపోయిన అంటారు కదా, అది కూడా నంబరే కదా. ఆ నంబర్కి అంత ఫ్యాక్ట్ ఉంటుంది అనేది చాలా రాజకీయ నాయకులకు కానీ సెలబ్రిటీలకు చాలామందికి తెలియదు. సో ఇది ఒక అవేర్నెస్ ఏంటిదంటే, ఒకవేళ మీకు ఎమ్మెల్యే నంబర్లు తెలియకపోతే కూడా ఇక్కడ ఆల్రెడీ నేను చెప్తున్నాను కాబట్టి, వాళ్ళది పర్సనల్ నంబరా, పిఏ నంబరా, మొత్తం మీద అయితే వాళ్ళకి సంబంధించిన నంబర్లే ఇవి, వాళ్ళ ఉపయోగించుకునే నంబర్లే. సో దీనివల్ల మీకు ఆ నియోజకవర్గం యొక్క సమాచారము అందుతుంది. తర్వాత ఇది వాళ్ళ పిఏలు చూసినా వాళ్ళు చూసినా ఖచ్చితంగా ఆ నంబర్లు మంచుకుందని చెప్తా. బాగాలేదంటే వచ్చి చేంజ్ చేసుకోవాల్సిందే, ఓకేనా. ఆన్లైన్ అయినా డైరెక్ట్ అయినా జరుగుతుంది ఇక్కడ. సో ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తుందంటే, ఒక ఎమ్మెల్యే దాదాపుగా ఆ నియోజకవర్గము ఒక 2 లక్షల నుంచి 6 లక్షలు 10 లక్షల వరకు పీపుల్ అంటే ప్రజలకు ఒక రియల్ హీరోనే కదా ఆ 5 సంవత్సరాలు. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఆ ప్రాంతానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది కదా. ఆయన నంబర్ బాగుంటే ఆ ప్రాంతం కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో మొదటిగా మనము ఎక్కడి నుంచి తీసుకుందామంటే, జూలై 5వ తారీఖు 1981 మన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. సో జూలై 5th అంటే నాదే బర్త్డే కూడా, కానీ నా 79, ఇక్కడ 81. ఓకే, మొత్తం మీద అయితే జూలై 5th 1981 డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు చాలా మంచి ఎడ్యుకేటెడ్, విదేశాల్లో కూడా చదువుకొచ్చినట్టు నేను చూసాను. మామూలుగా మొత్తం చదవలేను కానీ మంచి ఎడ్యుకేటెడ్ డాక్టరు, చాలా పాదయాత్రలు చేసిండు, గొప్ప నాయకుడు, మరి మంచి పోరాట యోధుడు. అంత ఆ ఏరియాలో సిరిపూర్ అంటే చాలా మనకు తెలంగాణలో లాస్ట్ కదా, అది మహారాష్ట్రకి తెలంగాణ. సో అక్కడ నుంచి ఆయన గురించి నేను చదివాను. సరే, మొత్తం మీద అయితే మంచి నంబర్ 5 నంబర్ అనేది జనాల్ని కనెక్టివిటీ చేసే నెంబర్ అనమాట. సో దాంట్లో ఇప్పుడు మనకు ఆయన బీజేపీ నుంచి గెలవడం జరిగింది, బీజేపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో మరి ఇది 2023లో, అంతకుముందు కూడా చేసి ఉంటారు, నాకు తెలిసి గెలవకపోవచ్చు, కానీ 2023లో ఆయనకి మంచిగా గెలిచాడు. ఓకే, వెరీ గుడ్. అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా అంటే 5/4 అంటే వాస్తవంగా ఇట్లాంటి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే అయితే డాక్టర్ అన్న కావాలి. డాక్టర్ అయ్యిండు ఆల్రెడీ. 5/4 ఉన్న వాళ్ళు చాలామంది డాక్టర్లు అవుతారు. దీంట్లో మా దగ్గర కేటీఆర్ సత్యప్రకాష్ గారు అని ఉన్నారు, ఆయన కూడా 5/4. అయితే ఈ 5/4 ఉన్న వాళ్ళు డాక్టర్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే 5/4 అనేది హాస్పిటల్ యోగం కానీ, కోర్టు పోలీసు కేసులు కానీ ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ డాక్టర్ కాబట్టి ఇంకా రోజు హాస్పిటల్ పేషెంట్ చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా 5/4 అనేది కాంబినేషన్ సరిపోయింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు మొబైల్ నెంబర్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ మనము ఒక్కసారి గమనించాల్సింది ఏంటంటే, మొత్తము మొబైల్ నెంబర్ కూడితే 43 నెంబర్ వచ్చింది, 39 నెంబర్ వచ్చింది, 45 నెంబర్ వచ్చింది. ఈ డేట్ ఆఫ్ బర్త్కి చూడండి, ఒక్కసారి గమనించండి. 95027812 మరియు 18. ఇది ఫస్ట్ మొబైల్ వాళ్ళకి పిఏది ఉందో, ఆఫీస్కి ఉందో, ఎవరికి ఉందో తెలియదు, హాస్పిటల్కి ఉందో. మళ్ళీ 630226085118. సో ఎండింగ్లో ఈ విధంగా యుద్ధ సంఖ్యలు ఉండకూడదని చెప్తాను అన్నమాట. ఎప్పుడైనా 18 అంటే ఏంటిది? యుద్ధ సంఖ్య. తర్వాత ఈ యుద్ధ సంఖ్య ఏం జరుగుతుంది? ఈ జన్మ సంఖ్యకు పడదు, అంటే ఆయన పుట్టిన 5వ తారీఖు పడదు. మళ్ళీ ఈ 4 అనే డెస్టినీ అంటే విధి సంఖ్య కూడా పడదు. అంటే 2 రకాలుగా ఈ మొబైల్ నంబర్లు పడవు.
తర్వాత ఇక్కడ ఇంకోటి మొత్తం మొబైల్ నంబర్ 43 అనేది అది వైరాగ్యాన్ని ఇస్తుంది, కమ్యూనికేషన్ ఇవ్వదు, గ్రోత్ని ఇవ్వదు. తర్వాత 39 నంబర్ అనేది కూడా అప్పుల పాలు చేస్తుంది, ఆర్థిక నష్టాలు చేస్తుంది. దాన్ని పారాసైట్ నంబర్ అంటారు, దీన్ని వైరాగ్యం నంబర్ అంటారు. 2 అయిపోయినాయా? తర్వాత ఇంకోటి కిందిది 9618391026 ఇది 3వ నంబర్. ఇది 45 నంబర్ ఉంది కదా, ఈ 45 నంబర్ అనేది కూడా సో వాస్తవంగా ఆయన డాక్టర్ కాబట్టి చక్కగా హాస్పిటల్ నడిపించే అవకాశాలు ఈ నెంబర్తో ఉంది. కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి మాత్రము ఈ నెంబర్ పడదు. ఎందుకంటే 5 వాళ్ళకి టోటల్ 9 అసలు పడనే పడదు, మళ్ళీ 4 అసలే పడదు. సో 45 అంటే 9 మళ్ళీ పడదు. అంటే ఆయన అది పిఎల్కి ఇవ్వచ్చు, హాస్పిటల్కి ఇవ్వచ్చు, మొత్తం మీద ఆయన పేరు మీద గూగుల్లో ఈ నెంబర్స్ ఉన్నాయి. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ బాగుంది. ఆయనకి చూడండి ఎందుకు ఎమ్మెల్యేలు అవుతారు, ఎందుకు ఎంపీలు అవుతారు, ఎందుకు రాజకీయ నాయకులు అవుతారంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా 1, 7, 8 ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకసారి గల్లీ లీడరో, ఢిల్లీ లీడరో, సర్పంచో, వార్డు మెంబరో, ఎంపీటీసో, జడ్పీటీసో, ఎమ్మెల్యేనో, ఎంపీఓ, సీఎంఓ, పిఎంఓ అవుతారు. చూసారా 178 ఇదిగో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. చూసారుగా. సో ఖచ్చితంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్లో అది ఉంది, ఆయన తొందరగా అయిపోయారు. సో ఇది వేదిక్ న్యూమరాల్ ప్రకారం. లేదంటే లోషోగ్రీడ్లో 4, 3, 8 ఇలా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అవుతారు. దీంట్లో ఈ 2 కాంబినేషన్లో ఏదున్నా వీళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్లో. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, సీఎంలు ఉన్నారో, వార్డు మెంబర్లు ఉన్నారో, సర్పంచ్లు ఉన్నారో, మీరు ఎందుకు అయిందో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇవి ఉంటాయి. అయ్యో మాకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా అంటే కనీసం ఆధార్, పాన్ కార్డు మీద దాంట్లో కూడా ఉంటాయి. సో అందుకోసమే ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎమ్మెల్యే కాడు, ఒక వ్యక్తి అకస్మాత్తుగా సీఎం కాడు, ఒక వ్యక్తి అకస్మాత్తుగా ప్రధానమంత్రి కూడా కాదు. 20-30 సంవత్సరాలు పోరాటం చేసి కనీసం 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, సీఎం కావాలన్నా 20 సంవత్సరాలు రాజకీయాల్లో చెప్పులు అరిగిపోయి, ఆస్తులు అరిగిపోయి, అప్పుల పాలైపోయి, భార్యను దూరం చేసుకొని, భర్తను దూరం చేసుకొని చేస్తే యోగి ఇట్లా అవుతారు రాజకీయ నాయకులు. అయిన తర్వాత మంచి మొబైల్ నెంబర్ లేకపోతే ప్రజలతో ఇబ్బంది, అటు మంత్రులతో ఇబ్బంది, ముఖ్యమంత్రితో ఇబ్బంది, ప్రధానమంత్రితో ఇబ్బంది, కమ్యూనికేషన్ గ్యాపు. తర్వాత ప్రతి నంబర్లో కూడా నేను ఏం చెప్తున్నా 1 ఉండాలి, 5 ఉండాలి, ఏమంటున్నాను 1 ఉండాలి, 5 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి అని ఇవన్నీ చెప్తున్నా కదా. ఇక్కడ 1 ఉంది, 5 ఉంది, 6 లేదు, దీంట్లో 6 లేదు. మళ్ళీ ఇక్కడ 1 ఉంది, 5 లేదు, మళ్ళీ దీంట్లో 9 లేదు. సో బేసిక్గా మొబైల్ నంబర్లలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అదొక్కటే కాదు. ఇంకొకటి ఏం చెప్పాలంటే మళ్ళీ దాంట్లో చాలామందికి తెలియదు కదా. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఇంప్లిమెంట్ చేసి నేను సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వినాలి, కానీ సక్సెస్ కాకుండా ఈరోజు 2 రోజులు, 3 రోజులు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రకరకాలు చెప్తారు. ఎందుకంటే నన్ను డీఫేమ్ చేయడానికి వాళ్ళు ఏదో కొత్త ప్రయోగం చేస్తుంటారు, కొత్తకు వింత పాత కొరవత అని. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. సో అందుకోసం ఏం చెప్తున్నా నేను 1 నెంబర్ ఉండాలి, 4 నెంబర్ ఉండాలి, 5 నెంబర్ ఉండాలి, 6 నెంబర్ ఉండాలి, 9 నెంబర్ ఉండాలని చెప్పాను మొబైల్ నెంబర్లో. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాను, మళ్ళీ వాళ్ళ ప్రొఫెషనల్ వృత్తులు రాజకీయ నాయకుల, పొలిటికల్లా, డాక్టర్లా, యాక్టర్లా, సినీ ప్రముఖుల, నాలాగా న్యూమరాలజిస్ట్లా వాళ్ళకి ఏం నెంబర్ ఉండాలి. అట్లా ప్రతి దానికి ఒక కేటగిరీ ఉంది. దాంట్లో మళ్ళీ ఎక్సలెంటా, వెరీ గుడ్డా ఇవే ఇస్తాను నేను. 99.99% ఎక్సలెంట్ ఇస్తా. అవి దొరకకపోతే వెరీ గుడ్ దొరకకపోతే మరి గుడ్, ఇంతే. నార్మల్ కూడా ఇవ్వ, ఎందుకంటే నేను వెరీ గుడ్ కూడా నేను వాడుతున్నా. అవన్నీ వాడినాయి కాబట్టి ఏం వాడితే ఎంత మంచి రిజల్ట్స్ వస్తుందో నాకు తెలుస్తుంది. వాళ్ళకి ఏం తెలియకుండా ఇప్పుడు అందరికీ 46 నెంబర్ అనగానే అది వెరీ బ్యాడ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక వాళ్ళ పేరు చెప్పద్దు, మా శిష్యులే వెరీ బ్యాడ్ వచ్చింది, అది వెరీ బ్యాడ్ కూడా ఇస్తాను. అంటే మొబైల్ నెంబర్లు తెలుగు రాష్ట్రాలు దొరకక ఏదో 46 నెంబరు, 55 నెంబరు అట్లా అని ఇచ్చేస్తున్నారు. అట్లా కాదు, అసలు జతలు లేదు, ఏం లేదు. టోటల్ నెంబర్ ఎంత వచ్చింది, అది ఎక్సలెంటా, వెరీ గుడ్డా, నార్మలా, బ్యాడా, వెరీ బ్యాడా. నేను సక్సెస్ కాలే. ఈ కొత్తగా వచ్చిన ఏమో చెప్తాను. ఇంకా పేరింగ్ సిస్టమా ఎడబెట్టినాం 2012లో చెప్పలేవు పేరింగ్ సిస్టమ్ అనేది. ఏ సిస్టమ్ లేదు ఇక్కడ.
మొత్తం ఎంత వచ్చింది, నీ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయిందా, నీ ప్రొఫెషన్కి సరిపోయిందా, అది ఎక్సలెంటా, వెరీ గుడ్డా, నార్మలా, బ్యాడా, వెరీ బ్యాడా. ఎక్సలెంట్ అంటే తెలుగులో నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, అత్యున్నతమైనది, సర్వోత్తమమైనది ఎక్సలెంట్ అంటే. వెరీ గుడ్ అంటే చాలా మంచిది, గుడ్ అంటే మంచిది, నార్మల్ అంటే సామాన్యమైంది, బ్యాడ్ అంటే చెడు, వెరీ బ్యాడ్ చాలా బ్యాడ్. గిద్దెలు కదా, నాకన్నా ఇంగ్లీష్ రాదు అబ్బజబదబ్బా, ఇవేముండవు. నువ్వు వచ్చినావా నేను వచ్చినా ఫస్ట్. సో అందుకోసమే ఫస్ట్ ఎవరు వచ్చిండ్రు, ఎక్స్పీరియన్స్ ఎవరు ఉంది, ఈయన ఫీజులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, ఇంకా కస్టమర్లు వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు కదా ఆలోచించాలిగా. అది ఆలోచించాలి కదా. ఈయన సక్సెస్ అయిందా కాలేదా, ఆయనకి ఇల్లు ఉందా లేదా, ఆఫీస్ ఉందా లేదా, కారు ఉందా లేదా, గోల్డ్ వాచ్ ఉందా లేదా, ఆయన ఇంకా సొసైటీలో ఇంకా రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందా లేదా. అవునా కదా. మీకు చీఫ్గా దొరికేది ఎక్కడుంటుందండి. ఇప్పుడు మనము ఎక్కడైనా ఆఫీస్కి పోయినా, ఎక్కడైనా మార్కెట్కి పోయినా, ఎక్కడైనా నాకు మంచి మంచి ఐటెం కావాలి, రూపాయి ఎక్కువైనా సరే అంటావా, నాకు ఖరాబ్ అయినా సరే జర పైసలు తక్కువ ఉంటే చాలు, ఖరాబ్ అయింది తీసుకుంటావా. ఖరాబ్ అయింది, ఇప్పుడు హాస్పిటల్కి పోయినా కానీ సరే నాకు మంచిగా చూడండి సార్, పైసలు పోయినా సరే పానం నిలబడాలి అంటావా లేదా. అరే పానం కన్నా ఎక్కువనా లైఫ్. సో అందుకోసమే మీ జీవితంలో ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఒక నిష్ణాతుని దగ్గరికి పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ నెంబర్ గురించి చెప్పింది ఎవరా, ఫస్ట్ మనమే. మన తర్వాతనే ఇవన్నీ చిన్న చిన్న పుట్టగొడుగులు పుట్టుకొచ్చినాయి. మహావృక్షం ఇది, మహావృక్షం కింద చిన్న చిన్న వచ్చినాయి, వస్తాయి. ఎందుకంటే నా దాకా రాలేరు, నా అంత డబ్బు పెట్టుకోలేరు కాబట్టి చిన్న దగ్గర చిన్నగానే ఉంటారు. పెద్ద దగ్గరికి వస్తే పెద్దగా అవుతారు, అంతే సింపుల్. సో అందుకోసం మరి ఈ ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఈ విషయాలు తెలియవు. మళ్ళీ నేను పోయి చెప్పచ్చు కదా, సిరిపూర్కి ఎడికిపోతా, సిరిపూర్కి నేను ఎడికిపోతా, మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే ఎత్తాడు, సార్ బిజీగా ఉండు సార్ బిజీగా ఉండు సార్ అంటాడు. ఇప్పుడు ఇది చూసిండు అనుకో, ఏమయ్యా నా గురించి ఏమో చెప్తున్నా కరెక్టే, మరి మార్చుకుంటే మంచిది, నెక్స్ట్ టైం గెలవాలి కదా. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి సీఎంకు మళ్ళీ గెలవాలే ఉంటుందిగా, ఓడిపోవాలే ఉంటుందా. పాయింట్ చూసుకో, ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి సీఎంకు పీఎంకు మళ్ళీ గెలవాలే ఉంటుంది. హ్యాట్రిక్ అంటారు, 2 సార్లు కడితే 3 సార్లు హ్యాట్రిక్ అంటారు, ఇట్లా గెలవాలి ఉంటుంది కదా, ఓడిపోవాలి ఉంటుందా. సో అందుకోసమే ఇది చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. సో మీరు సామాన్యులు అయితే ఎవరైతే ఉన్నారో మన ఆన్లైన్లో కానీ డైరెక్ట్ కానీ ఈ నెంబర్స్ ఇస్తున్నాము, మీరు కాంటాక్ట్ కావచ్చు. ఫ్రీ కాదు, ఫ్రీ అయితే ఏది లేదు నా దగ్గర, ఓకేనా. సో ఇదండి మొత్తం మీద అయితే మనము డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారి సిరిపూర్ నియోజకవర్గం ఈ 3 మొబైల్ నెంబర్లు కూడా అసలు ఏది కూడా సక్సెస్ లేని మొబైల్ నెంబర్లు, ఏవి కూడా సక్సెస్ లేని మొబైల్ నెంబర్లు వాడుతున్నారు. నెక్స్ట్ టైం ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం వచ్చో తెలియదు కానీ మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే రావాలి అనుకుంటారు కాబట్టి అందరూ. మరి ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి మరి నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈ నెంబర్లు మార్చుకోరా. ఇగో ఎండింగ్ 26 కూడా మంచిది కాదు, ఎండింగ్ 26 కూడా మంచిది కాదు. అంటే ఎండింగ్ అనేది సినిమా క్లైమాక్స్లో వెళ్ళినప్పుడు ఎండింగ్లన్నీ చూస్తారు కదా అందరూ. సో ఇది క్లారిటీగా నేను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది, ఆయనకు హెల్త్ ప్రాబ్లం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రావచ్చు. డాక్టర్ అయినా నేనైనా యోగా గురు నాకు ఆయనకి లాస్ట్ ఇయర్ అంత బాగలేదు, లాస్ట్ ఇయర్ 2020లో బాగలేదు, ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ కూడా అప్ అండ్ డౌన్ జరుగుతాయి. ఆర్థిక ఇబ్బంది ఎంత డాక్టర్ అయినా ఎవరికైనా ఎంత చెట్టుకు అంత గాలి కాబట్టి ఈ సంవత్సరము ఆయనకు బుధ మహాదశ నడుస్తుంది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి 2025 నుంచి ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్ జరిగే అవకాశం ఉంది, ఆల్రెడీ నేను చూశాను కాబట్టి. సో ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే మనకు ఆగస్టు 15వ తారీఖు మనకు ఎక్సలెంట్ లైఫ్ అనే క్లాస్ జరుగుతుంది డైరెక్ట్గా. ఓన్లీ 10 జంటలకే ఆల్రెడీ 50% సీట్స్ అయిపోయినాయి. 10 జంటల్లో సగం మంది బుక్ చేసేసుకున్నారు, ఇంకా 5 జంటలకు ఉన్నాయి. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రాదు. మళ్ళీ 23వ తారీఖు మనీ పవర్ డైరెక్ట్ క్లాస్ ఉంది. సో 19th రోజు బెస్ట్ మ్యారేజ్ ఉన్నాయి. లాస్ట్ ఛాన్స్ అండి, మళ్ళీ సూపర్ గోల్డ్లో మనం ఇట్లాంటి అవకాశాలు